అందరు నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వెలుగుమట్లలో మోడల్ కాలనీ డిసెంబర్ 9న సామూహిక గృహప్రవేశాలు. పేదల కలను నిజం చేస్తున్న ప్రజాప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొత్తం 412 మందికి బాధితులకు ఇళ్ళు పట్టాలు పంపిణీ చేశారు. 22,500 కోట్లతో లక్ష్యం సాకారం అయిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ విశ్వాస తీర్మానం ముజువాని ఓటుతో వీగిపోయింది. అయితే ఈ ఓటింగ్కు ముందు అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో విపక్షాలు అమిత్ షా సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థ ఫస్ట్ పేజ్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. అలాగే దానం తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే. తెలంగాణను మేటి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం. థర్డ్ పేజ్ లో చూసుకున్నట్లయితే విరిగిన విమాన ల్యాండింగ్ గేర్, రన్వే పై థాయ్ విమానానికి తప్పిన ముప్పు. అయితే హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తప్పింది. బుధవారం ఫుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్, ఫ్రంట్ వీల్ ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్వే నుంచి పక్కకు జారింది. వెనక టైర్ కూడా పేలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం తక్కువ వేగంతో ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే కేంద్ర మాజీ మంత్రి కావూరి మృతి, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. కావూరి మృతిపై చంద్రబాబు తదితరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే జల్ జీవన్ తో నీటి సమస్య పరిష్కారం అయ్యేనా దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే ఇక్కడ అమెరికా ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తాం, ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. టెక్ దిగ్గజాలపై దాడులకు సిద్ధమంటూ ప్రకటించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు వార్నింగ్. టెహ్రాన్ బ్యాంకుపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం. హార్మోజ్ జలసంధి మూసివేతతో భారత్ కు చమురు సెగ. అలాగే పశ్చిమాసియా యుద్ధంపై రాజకీయాల. గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా తీసుకొస్తాం. కేరళ పర్యటనలో కాంగ్రెస్ వామపక్షాల తీరుపై మండిపాటు. ఫిఫ్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ పేజ్ లో న్యూసే కంటిన్యూషన్ చూస్తున్నాము. వేం నరేందర్ రెడ్డి ఎంపికపై హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్. ఆయన వేం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నెక్స్ట్, అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేసేది ఎవరు? మంజీరా నదిలో నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి వేస్తున్న వ్యాపారులు. రంగారెడ్డి న్యూస్ చూస్తున్నాం. అండ్ సిక్స్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి, ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కార్యదర్శి జోగ రాంబాబు అంటున్నారు. అలాగే అవయవదానంతో నలుగురికి జీవం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన యువకుడు బొగ్గుల రాహుల్ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన రాహుల్ అవయవాలను కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వానికి దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అండ్ స్పోర్ట్స్ న్యూస్ లో చూసుకున్నట్లయితే భారత్ క్రికెట్ కా బాస్, ప్రపంచ క్రికెట్ రారాజ్ సొంతగట్టపై ముచ్చటగా మూడోసారి T20 ప్రపంచ కప్ కైవసం. అండ్ సినిమా న్యూస్, ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్ పాపులర్. సో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమా రూపొందుతుంది. అండ్ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది, ఆయా షేర్ అని చెప్పేసి. ఆ సాంగ్ ప్రస్తుతం చాలా పాపులర్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ న్యూస్ గురించి చూస్తున్నాం. అలాగే ప్రభాస్తో ఎకో డైరెక్టర్ ఫోటో, కొత్త మూవీ చర్చలు అంటూ హల్చల్. సో ప్రస్తుతం ఈ వీళ్ళిద్దరు ఫోటో అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. దాని నుంచి ఒక న్యూస్ చూస్తున్నాం. జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడీ ఏక్ దిన్ ట్రైలర్ విడుదల. అలాగే త్రిష విజయలది వ్యక్తిగత వ్యవహారం అంటున్న ఖుష్బు. పొరపాటు కామెంట్స్, మహేష్ అభిమానులకు హరీష్ క్షమాపణలు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ప్రమోషన్ సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు దారి తీసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ వేదికగా ఈ సినిమా మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశారు. దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ట్రోల్స్ కూడా చేశారు. ఈ వివాదం ముదరడంతో హరీష్ శంకర్ వెంటనే స్పందిస్తూ మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. దాని గురించి ఒక న్యూస్ చూశారు కదా మన వాయిస్ వారిది వార్తల్లో ఈరోజు వార్తలు ఏంటో. అలాగే మీకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అంటే మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా మేము చేస్తామండి. దానికి స్క్రీన్ పై హౌస్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే బర్త్డే విషెస్, రిటైర్మెంట్ విషెస్ కోసం కూడా కాంటాక్ట్ చేసేయండి. సో ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.